'బేబీ గర్ల్' 2 గంటల 5 నిమిషాలున్న ఈ సినిమా ఈరోజు మిడ్‌నైట్ 12 ఏఎంకి సోనీ లివ్ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ అవబోతుంది. మీరెలా చూసారు బ్రో అంటే, మనం డిజిటల్ మీడియా కాబట్టి మాకు కొంచెం ముందే పెట్టారు. సినిమా ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే అందరికంటే ముందు రివ్యూస్ ఇచ్చేది మనమే కాబట్టి. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. అప్పుడే పుట్టిన ఒక పాపని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారు. అయితే అదే స్పాట్‌లో హీరో కూడా ఉంటాడు. ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళకి హీరోకి సంబంధం ఉందా? అసలు అంత చిన్న బేబీని ఎందుకు కిడ్నాప్ చేశారన్నది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ అనమాట. నార్మల్ మలయాళం సినిమాలా కాకుండా స్టార్టింగ్ నుంచే పేసింగ్ రేసీగా ఉంటది. ఎక్కడా టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేసేస్తారు ప్లాట్‌ని. ఎక్కడ పెద్దగా డ్రాప్ కూడా అవ్వకుండా అదే పేసింగ్‌తో వెళ్తుంది సినిమా అంతా. సో దాని గురించి భయపడక్కర్లేదు. ఓపెనింగ్ అండ్ ఇంటర్వెల్ బాగుంటాయి. ఒక నీట్ ట్విస్ట్‌తో ఇంటర్వెల్ తీసుకొస్తారు. మైండ్ పోయే ట్విస్ట్ అనను కానీ క్యూరియాసిటీని అయితే డెఫినిట్‌గా బిల్డ్ చేసేలా ఉంటది. శామ్ సేస్ బీజం సినిమాని చాలా వరకు హోల్డ్ చేసింది. ఎక్కడ ఎంగేజ్ చేయాలి, ఎక్కడ ఎలివేట్ చేయాలనేది బాగా చూసుకున్నారు. ఎక్కడా ఓవర్‌బోర్డ్ వెళ్లి లౌడ్ మ్యూజిక్ అయితే ఇవ్వలేదు. ఒక థ్రిల్లర్‌కి ఎంతవరకు కొట్టాలో అంతా కొట్టి మేనేజ్ చేశాడు. క్యారెక్టరైజేషన్ బాగుంటది. ఎవరు ఎందుకు ఎలా బిహేవ్ చేస్తున్నారు, లాస్ట్‌కి వాళ్ళకి ఏం జరిగిందనేది బాగా పోర్ట్రే చేశారు. నివిన్ పోలీ క్యారెక్టర్‌కి కూడా మంచి ఎండింగ్ ఇస్తారు. సినిమాటోగ్రఫీ చాలా రియలిస్టిక్‌గా ఉంటది. ఎంతైనా మల్లూస్ కదా! వాళ్ళు ఎలా అయినా రియలిస్టిక్ అవుట్‌పుట్ తీసుకొస్తారు. చీజ్ సీక్వెన్సెస్‌లో ఇంకా బెటర్‌గా అనిపిస్తది. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే ఒకటే పేసింగ్‌లో సినిమా అంతా పోతా ఉంటది. కానీ ఎక్కడ ఎమోషన్ బిల్డ్ చేసే టైం తీసుకోలేదు. అలా చేయడం వల్ల క్లైమాక్స్ మనం అంతగా ఎంజాయ్ చేయము. బానే ఉందిలే అనే ఫీల్సే ఉంటది. ఎడిటింగ్ కూడా ఈ ఫీలింగ్‌కి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్. పేసింగ్ ఫాస్ట్‌గా ఉంచాలన్న ఇంటెన్షన్‌తో కట్స్ చాలా అబ్రప్ట్ అనిపిస్తే కొన్నిసార్లు క్లమ్జీ ఫీలింగ్‌ని తీసుకొచ్చింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా ఏమనిపించదు. దీనికి ఇంత హడావిడా, ఇంత స్లోగా చేస్తారా? అసలు రియల్ లైఫ్‌లో ఒక బేబీ తప్పిపోతే మన వాళ్ళు ఇంత క్విక్‌గా యాక్షన్స్ తీసుకుంటారా అన్నది క్వెషన్ మార్కే. అంటే తీసుకుంటే బాగుంటదన్న ఫీలింగ్ ఉంటది. బట్ అది రియల్ లైఫ్‌లో ఎంతవరకు పాసిబుల్ అన్నది మనందరికీ తెలుసు. ఈ అన్ని రీజన్స్ వల్ల సెకండ్ హాఫ్ నుంచి సీన్స్ రిపీటెడ్‌గా అనిపిస్తాయి. 19 ఇయర్ ఓల్డ్ అమ్మాయి చేసిన యాక్టర్ పెర్ఫార్మన్స్ కొంచెం ఆడ్‌గా అనిపించింది. అంటే ఏజ్ తెలియాలని అలా చేశారా? పెర్ఫార్మన్సే అంతా తెలీదు. పెర్ఫార్మన్సెస్ పరంగా నివిన్ పోలీ స్టార్టింగ్‌లో చిన్న రోల్‌గా కనపడ్డా ప్రీ క్లైమాక్స్ టైంకి బానే పికప్ అవుతుంది. లిజోమోల్ జోస్ పెర్ఫార్మన్స్ బాగా అనిపించింది. ఇన్‌ఫాక్ట్ ఆమె పెర్ఫార్మన్స్ వల్లే కొంచెం డెప్త్ వచ్చింది ఆ క్యారెక్టర్‌కి. ఓవరాల్‌గా 'బేబీ గర్ల్' ఈజ్ అన్ యావరేజ్ థ్రిల్లర్. ఎక్సైటింగ్‌గా ఏముండదు. అలానే బ్యాడ్‌గా కూడా ఏముండదు. ట్రై చేయొచ్చు అంతే. ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. కొట్టేయండి చెప్తా. మీరు చూస్తే ఎలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.